బీసీ మంత్రి కొండా సురేఖపై కుట్ర జరుగుతుందన్నారు ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివముదిరాజ్. రాజగోపాల్ రెడ్డితో పాటు చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. సుస్మిత వ్యాఖ్యలకు సురేఖను బలి చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. మంత్రి సురేఖపై కాంగ్రెస్ నేతల విమర్శలకు వ్యతిరేకంగా గన్ పార్క్ దగ్గర నిరసన తెలిపారు. ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ నేతలు కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఒక న్యాయం, రెడ్డిలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. ఎట్లాంటి సమస్యలే లేనట్టు తెలంగాణ ఈరోజు ఏదో సుభిక్షంగా ఉంది. ఈరోజు చిన్న చిన్న విషయాలను పట్టుకొని రాజకీయం చేసి దాన్ని ఒక ప్రధాన సమస్యగా చిత్రీకరించే ప్రయత్నాలు ఈరోజు రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. రాజకీయాల్లో ఉన్న అగ్రకుల రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణలో ఒక ట్రెండింగ్ లేదంటే ఒక బర్నింగ్ టాపిక్గా మా బీసీ బిడ్డ, మా బహుజన బిడ్డ, మా బడుగు బలహీన నగర వర్గాలకు చెందిన బిడ్డ ఈ తెలంగాణ ఉద్యమకారులుగా ఈ తెలంగాణ సమాజం కోసం నిలబడిన ఒక బీసీ మహిళ మీద ఈరోజు ఈ తెలంగాణలోని అగ్రకుల రాజకీయ పార్టీలో ఈరోజు ఆవిడ రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకం చేసి కుట్రకు తెరలేపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వేరే సమస్యలే లేనట్టు దాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం మిమ్మల్ని, కొండా సుస్మిత గారు చేసిన వ్యాఖ్యలకి కొండా సురేఖ గారు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఎట్లాంటి సంబంధం లేకుండా తను ఏదైతే వాళ్ళ కూతురు అన్నదో ఆ కూతురు అన్న వ్యాఖ్యలకి, వ్యక్తిగతంగా ఒక వ్యక్తి అన్న వ్యాఖ్యలకి ఈ దేశంలో ఒక భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్న ఏదైతే హక్కును ఆధారంగా చేసుకుని వాళ్ళ కూతురు అన్న మాటలకి, వాళ్ళ కూతురు అభిప్రాయానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రకుల నాయకత్వం ఏం చేస్తుందంటే ఈరోజు కొండా సురేఖ గారి రాజకీయ భవిష్యత్తు మీద ఈరోజు కుట్ర చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా.